ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బలవంతంగా భూములు లాక్కోవడం అప్రజాస్వామికమన్నారు. టీడీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆర్కే విమర్శించారు. ప్రాంతంలో 10 ఎకరాలు ఎకరా ఏడాదికి ₹1 కోటి చొప్పున 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వబోతా ఉన్నాం పై డేటా సెంటర్ అనే అమెరికా సంస్థకు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇంతవటికి మంగళగిరి ప్రాంతంలో స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులే లేరు. 9.2 ఫారాలు చాలామంది ఇస్తూ ఉన్నారు. 95% ఆఫ్ ద రైతులు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి ఒక క్లారిటీ లేకుండానే మీరు ఎలా భూ కేటాయింపులు చేస్తారు? మొదటి పాయింట్. రెండవది, మీరు బలవంతంగా రైతుల దగ్గర నుంచి ఎకరాలకి ఎకరాలు పొలాలు తీసుకొని అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు, సింగపూర్ లాంటి దేశాల వాళ్ళకి ఎకరా ఏడాదికి ₹1 కోటి చొప్పున లీజుకి ఇచ్చే నిర్ణయం తీసుకున్నప్పుడు తరతరాలుగా తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి సొంత భూమిని మాత్రం కేవలం 800 గజాలు 1000 గజాలు ఇస్తూ వాళ్ళని బలవంతంగా బయటికి పంపిస్తూ ఉన్నారు. మీకు రాజధాని మీద కానివ్వండి, రైతుల పట్ల కానివ్వండి, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నప్పటికీ ఇదే ఎకరా లీజు ఏడాదికి ₹1 కోటి చొప్పున ఎందుకు మీరు ఆ రైతులకి చెల్లించరు? మీరు 99 సంవత్సరాల లీజుకి రైతులకి ఎకరా ₹1 కోటి కాడికి చెల్లించి మీరు మంచి రాజధాని నిర్మించుకోండి. అంటే పేద రైతులకి, కౌలు రైతులకి, రైతు కూలీలకి ఒక న్యాయం, మీకు మాత్రం విదేశస్తుల మెప్పు పొందటానికి, మీరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకోవటానికి ఇలాంటి పేద రైతుల పొట్టలు కొట్టి బలవంతంగా భూములు లాక్కుంటారా? ఇది ఎక్కడ న్యాయం? చరిత్రలో చూసాం, రాచరికంలో చదివాం, పుస్తకాల్లో ఏ ఒక్క రాజు కూడా రైతు దగ్గర నుంచి పొలం లాక్కున్న దాఖలాలే లేవు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మాత్రం మీరు పొలాలు లాక్కుంటూ వచ్చే మార్చి నుంచి మీరు పంట వేయవద్దు అని చెప్పిన ఏకైక వ్యక్తిగా ఈ ప్రపంచ చరిత్రలోనే మిగిలిపోబోతా ఉన్నారు.